హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రేయాకి పుట్టిన బాబుని రైల్వే స్టేషన్లో వదిలిపెట్టిన పల్లవి బిడ్డని ఇంటికి తీసుకొచ్చి పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాజేంద్ర. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పల్లవి అయితే చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళంతా బాబుతో సరదాగా ఆడుకోవడం, ఇల్లంతా కూడా నవ్వులతో సందడిగా ఉండడం చూసి పల్లవి ఓర్చుకోలేకపోతుంది. అప్పుడే భానుమతి పల్లవి దగ్గరికి వస్తుంది. భానుమతిని చూసి పల్లవి ఏంటి అని అనగానే, ఏంటే ఇంకా అయినా నీకు అర్థం కాలేదా? నీకు బిడ్డలు పుట్టకపోతే ఈ ఇంట్లో నీకు ఎలాంటి విలువ ఉండదే. అదిగో చూడు, శ్రేయకి బాబు పుట్టగానే అందరూ శ్రేయని ఎంత బాగా చూసుకుంటున్నారో. నా మాట విని నీ మొగుణ్ణి మంచి చేసుకొని నువ్వు కూడా పిల్లల్ని కను పల్లవి. ఈ ఇంట్లో నీకు కూడా చాలా విలువ ఉంటుంది. నా కళ్ళ ముందే నువ్వు ఇలా బోసిపోయి ఉంటే నేను చూడలేకపోతున్నానే. మీ అమ్మ కూడా నువ్వు సంతోషంగా కాపురం చేసుకుంటుంటే దాని ఆత్మ కూడా శాంతిస్తుంది. ఒక్కసారి ఆలోచించు పల్లవి, కమల్ని మంచి చేసుకో అని భానుమతి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. భానుమతి వెళ్ళిపోయిన తర్వాత పల్లవి ఇంకా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. అంటే ఈ ఇంటికి వారసుల మీద వారసులు వస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. నాకు కావాల్సింది అది కాదు. మా అమ్మ చావుకి కారణమైన ఆ అవని మీనాక్షులు ప్రశాంతంగా సంతోషంగా ఉండడానికి వీల్లేదు. ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంటే అవని చాలా సంతోషంగా ఉంటుంది. అలా జరగడానికి వీల్లేదు. నవ్వులతో సందడిగా ఉన్న ఈ ఇల్లంతా కూడా ఏడుపులు పెడబొబ్బలతో మారుమోగాలి. అది నాకు కావాల్సింది. నేను బిడ్డల్ని కనడం కాదు, పుట్టిన వారసుని కూడా వీళ్ళకి లేకుండా చేస్తాను. అప్పుడేం చేస్తారో చూస్తాను అని పల్లవి అయితే చాలా క్రూరంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా ఇంట్లో వాళ్ళంతా బాధపడాలి అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలి, ఏం చేస్తే ఈ నవ్వులన్నీ ఏడుపులవుతాయి? ఆ బాబు పుట్టాడనే కదా ఇంట్లో వాళ్ళంతా ఇంత సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఆ శ్రేయ అయితే అవనిని దేవతల నెత్తిన పెట్టుకుంటుంది. నన్ను దగ్గరికి రానివ్వకుండా చీడపురుగులా అవమానిస్తుంది. శ్రేయకి ఇంట్లో వాళ్ళందరికీ బుద్ధి చెప్తాను. ఏ బిడ్డను చూసుకొని అందరూ ఇంతలా మురిసిపోతున్నారో ఆ బిడ్డనే లేకుండా చేస్తాను అని పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అలా ఆలోచిస్తూ ఉంటే పల్లవికి ఒక ఐడియా వస్తుంది. ఎస్, ఈ పల్లవి పగపడితే దెబ్బ కొడితే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుస్తుంది అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఇక రాత్రి అవుతుంది. రాత్రి కాగానే పార్వతి అవని ఇద్దరూ కూడా కిచెన్లో వంట రెడీ చేస్తూ ఉంటారు. వంట రెడీ అయిన తర్వాత పార్వతి అవని, నేను వెళ్ళి అందరినీ పిలుస్తానమ్మా, నువ్వు ఇవన్నీ అక్కడికి తీసుకురా అని అనగానే, అలాగే అత్తయ్య అని అవని అంటుంది. ఇక పల్లవి అయితే తన ప్లాన్ని అమలు చేయడం కోసం మంచి ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్షయ్ అవని, నా ఫోన్ ఛార్జర్ ఎక్కడ పెట్టావు అని పిలవగానే ఇక అవని, వస్తున్నానండి అని అక్షయ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అది గమనించిన పల్లవి తను అనుకున్న సమయం వచ్చింది అని గబగబా కిచెన్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అక్కడే ఉన్న భోజనంలో తన దగ్గర ఉన్న మత్తు మందుని కలిపేస్తుంది. ఈ మత్తు మందు కలిపిన భోజనం తిన్నాక అందరూ కూడా మత్తులోకి జారిపోతారు. ఉదయం అయ్యేంత వరకు
ఎవ్వరికి మెలకువ రాదు. ఈలోపే నేననుకున్నది చేస్తాను అని పల్లవి అనుకొని ఆ భోజనంలో మత్తు మందు కలిపి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అదేదీ తెలియని ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం తింటూ ఉంటారు. పల్లవి ఎప్పట్లాగానే నాకు భోజనం వద్దని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మత్తు మందు కలిపిన భోజనం తినకూడదు అని పల్లవియే ఇదంతా ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక భోజనం తిన్న తర్వాత అందరూ కూడా మత్తుగా నిద్రలోకి జారుకుంటారు. కాసేపటి తర్వాత పల్లవి ఇక లేస్తూ ఉంటుంది. పల్లవి లేచిన తర్వాత పక్కనే ఉన్న కమల్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది. బావా బావా లే బావా అని లేపుతూ ఉన్నా కూడా కమల్ మాత్రం మత్తుగా పడుకుంటాడు. అది చూసిన పల్లవి చాలా సంతోషంగా, అంటే నేనిచ్చిన మత్తు మందు పనిచేస్తుందన్నమాట. ఇప్పుడు ఇంట్లో వాళ్ళంతా కూడా మెలకువ లేకుండా నిద్రపోతూ ఉంటారు. ఆ మత్తు దిగేలోపే నా పని పూర్తి చేయాలి అని పల్లవి అయితే తన ఫోన్ తీసి ఇక తన మనిషికి ఫోన్ చేస్తుంది. ఇక ఏమీ తెలియనట్టు అక్కడి నుండి నేరుగా శ్రేయ గదిలోకే వెళ్తుంది. పల్లవి గదిలోకి వెళ్ళి చూసేసరికే శ్రేయ వాళ్ళ పక్కన బిడ్డ కనిపించడు. అది చూసి పల్లవి షాక్ అయిపోతుంది. ఇదేంటి, బాబు ఎక్కడ పడుకున్నాడు అని అంతా వెతుకుతూ ఉంటుంది. కానీ బాబు ఎక్కడా కనిపించకపోయేసరికి బాబు ఎక్కడ పడుకున్నాడు అని పల్లవి అయితే అవని వాళ్ళ రూమ్లోకి వెళ్తాడు. ఇక బాబు అయితే అవని పక్కన పడుకుంటూ నిద్రపోతూ ఉంటాడు. అది చూసిన పల్లవి, ఓహో బాబుని నీ పక్కన పడుకోబెట్టుకున్నావా, నాకు ఇదే కావాలి. నీ దగ్గర పడుకున్న బాబు మిస్ అయితేనే కదా అది నీ మీదికి వస్తుంది. నువ్వు దేవతవని శ్రేయ నిన్ను నెత్తిన పెట్టుకుంటుంది. రేపు తన బిడ్డ కనిపించకపోయేసరికి నిన్ను ఎలా మాట్లాడుతుందో చూడు. నీకు అలాగే కావాలి. ఈ బాబుని తీసుకెళ్ళి నేను అనుకున్నదే చేస్తాను అని పల్లవి అనుకొని అవని పక్కన ఉన్న బాబు వైపే చూస్తూ ఉంటుంది. బాబు నిద్రపోకుండా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు. బాబుని అలా చూసి పల్లవి, ఒరేయ్ తప్పడం లేదురా, నేననుకున్నది నెరవేరాలి అంటే నేనిలా చేయడం తప్పడం లేదు. నిన్ను చూస్తుంటే నాకు బాధగానే ఉంది. ఎక్కడున్నా నువ్వు ఈ పిన్నిని క్షమించరా అని పల్లవి అంటూ ఉంటుంది. ఇక బాబు అయితే అలాగే చూస్తూ ఉంటాడు. నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి వీళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మీ అమ్మ అయితే నన్ను అడుగడుగునా అవమానిస్తుంది. అందుకే మీ అమ్మ పొగరు దించడం కోసమే నిన్ను మీ అమ్మకి దూరం చేస్తున్నాను. భయపడకురా, నిన్నేమీ చంపేయంలే. నిన్ను చంపకుండా నిన్ను ఒక చోట వదిలేసి వస్తాను. అప్పుడు నిన్ను ఏ అడవి మనుషులో, ఏ బిచ్చగాల్లో, ప్లాట్ఫామ్పై అడుక్కు తినేవాళ్ళో నిన్ను తీసుకెళ్ళి పెంచుకుంటారు. యువరాజులా పెరగవలసిన నువ్వు బిచ్చగాడి ఇళ్లలో తిండికి కూడా గతి లేకుండా పెరగాలి. నువ్వు ఎక్కడున్నావో తెలియక, అసలు బ్రతికున్నావో చచ్చావో తెలియక ఈ ఇంట్లో వాళ్ళంతా గిలగిలా కొట్టుకోవాలి అని ఇక పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. తన ప్లాన్ని అమలు చేయడం కోసం బాబుని ఎత్తుకొని బయటికి వస్తుంది. పల్లవి బయటికి వచ్చేసరికి పల్లవి మనిషి అయితే క్యాబ్ తీసుకొని అక్కడికి వస్తారు. ఇక వెంటనే పల్లవి ఆ క్యాబ్లో ఎక్కి నేరుగా రైల్వే స్టేషన్కే వెళ్తుంది. ఇక పల్లవి రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి అక్కడ ఉన్న ప్యాసింజర్స్ అంతా కూడా అర్ధరాత్రి అవ్వడంతో నిద్రపోతూ ఉంటారు. అది గమనించిన పల్లవి, ఎస్ వీన్ని ఇక్కడే ఒక చోట వదిలేసి ఏమీ తెలియనట్టు వెళ్ళిపోవాలి. ఉదయం అయ్యాక వీన్ని చూసినా ఏ బిచ్చగాల్లో, అడుక్కు తినేవాళ్ళో, ఏ అడవి మనుషులో వీన్ని తీసుకెళ్ళి పెంచుకుంటారు. ఇక ఎప్పటికీ కూడా మళ్ళీ ఆ ఇంటికి దగ్గర కాలేడు అని పల్లవి అనుకొని ఇక బాబుని ఎత్తుకెళ్ళి
ఎవరూ లేనిది చూసి ఒక టేబుల్ పైన పడుకోబెట్టి ఏమీ తెలియనట్టు మళ్ళీ ఇంటికి వస్తుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే అవని అక్షయ్ మేల్కొంటారు. ముందుగా అవని మేల్కొని తన పక్కన బాబుని చూసుకుంటూ ఉంటుంది. కానీ బాబు కనిపించకపోయేసరికే ఇదేంటి, పడుకునేటప్పుడు బాబు ఇక్కడే ఉన్నాడు కదా, మరి ఇప్పుడు లేడేంటి, ఏమండి అని అక్షయ్ని లేపుతూ ఉంటుంది. ఏంటవని అని అనగానే, ఏమండి మనం రాత్రి బాబుని ఇక్కడే పడుకోబెట్టుకున్నాం కదా, మరి బాబు కనిపించడం లేదేంటి అని అనగానే ఇక అక్షయ్, బాబు ఎక్కడికి వెళ్తాడవని, మనల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక శ్రీకర్ వచ్చి బాబుని తీసుకెళ్ళి ఉంటాడు, పద చూద్దాం అని అవని అక్షయ్ ఇద్దరూ కూడా శ్రేయ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అక్కడ కూడా బాబు కనిపించకపోయేసరికి అవని అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడే అక్కడికి వచ్చిన అవని అక్షయ్ని చూసి శ్రీకర్, ఏంటన్నయ్య, ఏంటదినా ఇలా వచ్చారేంటి అన్నట్టు బాబెక్కడా అని అనగానే ఇక అక్షయ్ అవని షాక్ అయిపోతారు. ఇక శ్రేయ, ఏంటక్క బాబు ఇంకా నిద్ర లేవలేదా అని అంటూ ఉంటే, శ్రేయ అది అని అనగానే, ఏంటదినా ఏం జరిగింది అని శ్రీకర్ అడుగుతాడు. అప్పుడు అక్షయ్, రే శ్రీకర్, రాత్రి పడుకునేటప్పుడు బాబుని మా పక్కనే పడుకోబెట్టుకున్నాం, ఉదయం లేచి చూసేసరికి బాబు కనిపించట్లేదురా అని అనగానే శ్రేయ శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక శ్రీకర్, ఏంటన్నయ్య బాబు కనిపించకపోవడం ఏంటి అని అంటూ ఉంటే, అదే అర్థం కావట్లేదు శ్రీకర్ అని అవని అంటుంది. అప్పుడే శ్రేయ, అత్తయ్య కానీ లేకపోతే కమల్ కానీ బాబుని తీసుకెళ్లారేమో అక్క, బయట చూద్దాం పద అని ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు. కానీ బాబు ఎవరి దగ్గర ఉండడు. దాంతో ఇక అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. శ్రేయ అయితే, నా బాబు ఎక్కడికి వెళ్ళాడు అని ఏడుస్తూ ఉంటుంది. అవని శ్రీకర్ అక్షయ్లు శ్రేయని ఓదార్చుతూ ఉంటారు. ఇక పల్లవి అయితే ఇంట్లో జరిగేది ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. ఎస్, నాకు కావాల్సింది కూడా ఇదే కదా, నీకు గాక పుట్టాడని ఒక్కటే విర్రవీగావు కదా, ఇప్పుడు నీ బాబు రైల్వే స్టేషన్లో ఉన్నాడు, ఇప్పుడేం చేస్తావు అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇక ఏమీ తెలియనట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటి, ఏం జరిగింది, అందరూ ఎందుకు అంత టెన్షన్గా ఉన్నారు, శ్రేయ దేనికి ఏడుస్తున్నావు అని అడగగానే ఈ అవని, బాబు కనిపించట్లేదు పల్లవి అని అనగానే పల్లవి షాక్ అయినట్టు నటిస్తూ ఉంటుంది. ఏంటి, బాబు కనిపించట్లేదా, అదేంటి, బాబు ఎక్కడికి వెళ్తాడు, బాబు ఏమైనా నడవడం నేర్చుకుంటున్నాడా, ఇంట్లో నుండి బయటికి వెళ్ళడానికి అని పల్లవి అంటూ ఉంటే శ్రేయ మాత్రం పల్లవి వైపే అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఇక శ్రేయ పల్లవితో, పల్లవి నిజంగా చెప్పు, మర్యాదగా అడుగుతున్నాను, నిజం చెప్పు, నా బాబుని ఏం చేశావు, నా బాబుని ఎక్కడికి తీసుకెళ్ళావు అని అడిగేసరికే పల్లవి ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇక పల్లవి చాలా తెలివిగా, ఏంటి శ్రేయ నన్నంటున్నావేంటి, నేను కూడా మీతో పాటే పడుకున్నాను కదా, బాబు ఎక్కడున్నాడో నాకెలా తెలుస్తుంది, రాత్రి బాబుని పెట్టుకుంది అదిగో ఆ అవనికి తెలుస్తుంది, కానీ నాకెలా తెలుస్తుంది, ఏమైనా నన్ను నువ్వు నీ బాబుని ముట్టుకొనిస్తున్నావా, ఎత్తుకొనిస్తున్నావా, ఆ అవనియే కదా నీ బాబుని అన్ని దగ్గరుండి చూసుకుంటుంది, ఆ అవనిని ప్రశ్నించడం మానేసి నన్ను అడుగుతావేంటి అని అంటూ ఉంటే ఇక అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే శ్రీకర్, ఏంటి పల్లవి ఏమంటున్నావు నువ్వు అని అనగానే, అవును బావా, చంటి పిల్లాడు పక్కన పడుకున్నప్పుడు ఆ పిల్లాన్ని చూసుకోవాల్సిన బాధ్యత అవనికి ఉంది కదా, మరి అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంది అని పల్లవి అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అదే అర్థం కావట్లేదు, రాత్రి భోజనం చేశాక బాగా నిద్ర వచ్చినట్టయింది, అప్పుడు పడుకుంటే ఇప్పటికి కానీ మెలకువ రాలేదు, అసలు బాబు ఏమైపోయాడు అని ఇంట్లో వాళ్ళంతా కంగారు పడుతూ ఉంటారు. శ్రేయ అయితే ఇక కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అయ్యో
ఏంటి నా రాత, నా బాబు పుట్టుకతోనే చనిపోతాడని చెప్పారు. కానీ అవని అక్క నా బాబుని కాపాడింది. మళ్ళీ ఇప్పుడు నా బాబు కనిపించకుండా పోవడం ఏంటి? అసలు నా బాబు ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడు అని శ్రేయ అయితే కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటే అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. పల్లవి మాత్రం శ్రేయ అలా ఏడవడం చూసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఇక ఎలాగైనా ఈ నేరాన్ని అవనిపైనే వేయాలి అని పల్లవి ఇక అవనితో, ఏంటక్క నువ్వు ఇలా చేసావేంటి అని అంటూ ఉంటే, పల్లవి నేనేం చేశాను అని అనగానే, నువ్వే చేసావక్క, బాబుని నువ్వే మాయం చేశావు, నువ్వే ఏదో చేసుంటావు అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోతారు. ఇక అప్పుడే పార్వతి, ఏంటి పల్లవి ఏం మాట్లాడుతున్నావు? అవని తన ప్రాణాలకి తెగించి మరి ఆ బాబు ప్రాణాలని కాపాడింది. అలాంటి అవని బాబుని ఏదో చేయడం ఏంటి అని అంటూ ఉంటే, అత్తయ్య ఈ అవని మాస్టర్ మైండ్ మీకెవ్వరికీ అర్థం కావట్లేదు. బాబుని కాపాడినట్లే కాపాడింది. బాబు ఇంటికి వచ్చిన తర్వాత అందరూ బాబునే గారాబం చేస్తున్నారు, ముద్దు చేస్తున్నారు. తన కూతురు ఆరాధ్యాన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఆ అవనికి అప్పుడే అర్థమైంది, బాబు వచ్చాక తన కూతురికి ఎలాంటి గారాబం లేదు అని ఆ అవని కుళ్ళు పెంచుకుంది. ఎలాగైనా బాబుని మీ అందరికీ దూరం చేయాలనే ఇదంతా చేసింది. బాబు ప్రాణాలు కాపాడి మీ అందరి దృష్టిలో దేవత అయ్యింది. ఇప్పుడు బాబుని తనేమైనా చేసినా కూడా తన మీదికి ఎలాంటి అనుమానం రాదు అని ఈ అవని ఇదంతా ప్లాన్ చేసింది అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఈ అవని, పల్లవి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది నోరా ఇంకేమన్నానా? ఏదైనా ఉంటే నేరుగా అడుగుతాను, అంతేగాని పసిబాబుని మాయం చేయవలసిన అవసరం నాకేంటి అని అవని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే నువ్వొక స్వార్థపర్రాలివి. ఆస్తి ఎప్పటికీ నీ దగ్గరే ఉండాలని, నీ కూతురు ఆరాధ్యకి మాత్రమే ఆస్తి సొంతం కావాలి అని, నీ కూతుర్నే అందరూ మహారాణిలా చూసుకోవాలని ఇదంతా చేశావు అని పల్లవి అంటూ ఉంటే అప్పుడే అక్కడ పసిపిల్లల చప్పుడు వినిపిస్తూ ఉంటుంది. అది విని అందరూ కూడా గుమ్మం వైపుకు చూస్తారు. అలా గుమ్మం వైపుకి చూసేసరికే అక్కడ రాజేంద్ర అయితే బాబుని ఎత్తుకొని వస్తూ ఉంటాడు. అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పల్లవికైతే ఫ్యూజులు ఎగిరిపోయి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, మామయ్య బాబుని ఎత్తుకొని వస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇక రాజేంద్ర అక్కడికి వచ్చి, అమ్మ శ్రేయ, ఇదిగో అమ్మా నీ బాబు అని చెప్పగానే శ్రేయ ఆ బాబుని ఎత్తుకొని ఇక ముద్దాడుతూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. రాజేంద్ర అలా మామూలుగా రావడం చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక పార్వతి, ఏంటండి మేము చూస్తుంది నిజమేనా? మీరు మామూలు మనిషి అయ్యారా అని అంటూ ఉంటే ఇక అక్షయ్, అవని, భానుమతి అందరూ కూడా చాలా సంతోషంగా రాజేంద్రని చూస్తూ షాక్ అయిపోతారు. నాన్న, మేము నమ్మలేకపోతున్నాం, మీరు కోలుకున్నారా? డాక్టర్ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మేమే వచ్చి మిమ్మల్ని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చే వాళ్ళం కదా నాన్న అని అంటూ ఉంటే, అవసరం లేదురా, నాకు నిన్నే కోమాల నుండి బయటికి వచ్చాను, మిమ్మల్ని అందరినీ సర్ప్రైజ్ చేయడం కోసమే అక్కడి నుండి నేను ఇక్కడికి వస్తూ ఉన్నాను. అలా వస్తూ ఉంటే రైల్వే స్టేషన్కి రాగానే బాగా చీకటి పడిపోయింది. ఇక ఆ రాత్రికి అక్కడే ఉండి ఉదయం రావాలి అని ఆ రైల్వే స్టేషన్లే ఒక టేబుల్ పైన పడుకున్నాను. అప్పుడే ఈ పల్లవి ఈ బాబుని ఎత్తుకొని వచ్చి అక్కడ టేబుల్ పైన పడుకోబెట్టి ఏమీ తెలియనట్టు అక్కడి నుండి వెళ్ళిపోయింది. అదంతా కూడా నేను చూశాను, పల్లవిని గుర్తుపట్టాను. కానీ పల్లవి ఇదంతా ఎందుకు చేస్తుందో తెలుసుకోవాలి అని అలాగే ఉండిపోయాను. పల్లవి అక్కడి నుండి వెళ్ళిపోగానే వెంటనే ఆ బాబుని తీసుకున్నాను. ఆ బాబుని చూడగానే అచ్చం ఆ బాబు నీలాగా ఉండేసరికే ఈ బాబు ఖచ్చితంగా శ్రేయా శ్రీకర్ల బాబు అని నాకు అర్థమైంది.
వాళ్ళ బాబుని దూరం చేయడం కోసమే శ్రేయ ఇదంతా పల్లవి ఇలా చేసిందని నాకు తెలిసి రాత్రంతా కూడా బాబుని జాగ్రత్తగా చూసుకున్నాను అని అనగానే ఇక పల్లవి ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. పల్లవి అయితే తన బండారం మొత్తం కూడా బయటపడ్డందుకు షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అందరూ కూడా పల్లవి వైపే చూస్తూ పల్లవిని అసహించుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే అవని పల్లవి దగ్గరికి వెళ్ళి, ఏంటి ఏమన్నావు? బాబుని ఆస్తి కోసం నేనే ఏదో చేశానన్నావా అని ఇక ఒక్కసారిగా పల్లవి చెంప పగలగొడుతుంది. పల్లవి షాక్ అయిపోయి, నన్నే కొడతావా అని అంటూ ఉంటే ఇక అవని ఇంకో చెంప కూడా పగలగొడుతుంది. నువ్వు మాట్లాడే కొద్దీ నీ చెంపలు పగులుతూనే ఉంటాయి. అసలు నువ్వు ఏ మనిషివి పల్లవి? ఇంకా ఎప్పుడు మారుతావు? నీ మాటలతో చేతలతో ఇంట్లో వాళ్ళందరినీ ఎంతో బాధ పెట్టావు, ఎంతో హింసించావు. అది చాలదని ముక్కు పచ్చలారని పసిబిడ్డని తల్లికి దూరం చేయాలని చూస్తావా? ఛీ అని అవని అసహించుకుంటూ ఉంటే పల్లవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళంతా కూడా పల్లవిని కోపంతో అసహించుకుంటూ ఉంటారు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.